నిజంగా విశ్వాసమైతే, నువ్వు నిజంగా ప్రార్థన పరుడవైతే, నువ్వు నిజంగా నీతిమంతుడవైతే, యథార్థవంతుడవైతే దేవుడు నిన్ను రక్షించేవాడై ఉన్నాడు, నిన్ను కాపాడేవాడై ఉన్నాడు. 40 దినాలు 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రచండమైన వర్షంలో, ప్రచండమైన జలప్రలయంలో ఆ యొక్క నోవాహు గారిని దేవుడు కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను బలపరచడానికి, నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితాన్ని బాగు చేయడానికి, నిన్ను ఆ యొక్క ప్రళయం నుండి తప్పించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, నీవు ఎలా ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇక మన యొక్క పితరుడైనటువంటి మరి నోవాహు గారి గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 6వ అధ్యాయం నుంచి చూసుకున్నట్లయితే దేవుడు తనకి ఏ విధముగానైతే చెప్పి ఉన్నాడో ఆ విధముగా ప్రతి విషయాన్ని చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా వింటూ మరి దాన్ని వింటూ దాని ప్రకారం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు తనని నీతిమంతుడని దేవుడు చెప్పి ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుల, దేవునికి నీవు నీతిమంతుడుగా యథార్థవంతుడుగా ఆయన చెప్పిన విధముగా నీవు చేసినట్లయితే, ఆయన మాటకు నీవు లోబడినట్లయితే, ఆయన యందు నువ్వు విశ్వాసము కలిగి జీవించినట్లయితే దేవుడు నిన్ను దీవించువాడై ఉన్నాడు, నిన్ను రక్షించువాడై ఉన్నాడు. ఆ యొక్క ప్రచండమైనటువంటి మరి 40 దినాలు 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షం వచ్చినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించి నోవాహు గారు చెప్పి ఉన్నాడు, నువ్వు ఒక ఓడ కట్టుకుని ఆ యొక్క ఓడలో నీ కుమారులను, నీ భార్య, నీవు కుటుంబం అందరు కలిసి ఆ యొక్క జలప్రళయం నుండి ఆ యొక్క ఓడలను కూర్చునడి అని దేవుడు చెప్పినప్పుడు వెంటనే ఆ యొక్క ఓడను ఎలా తయారు చేయాలో కూడా దేవుడు చెప్పి ఉన్నాడు. నిజమైన ప్రేమ సహోదరి సహోదరుడారా, నీకేదైనా పని చెప్తున్నప్పుడు దేవుని మాట ప్రకారం నీవు చేస్తున్నప్పుడు అది ఏ విధముగా చేయాలి, ఎలా చేయాలి, ప్రతిదీ కూడా దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. ఆ యొక్క జ్ఞానము చేత నింపి ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు సహాయము చేయవాడై ఉన్నాడు. మనుషులు కాదండి, దేవుడే నీకు సహాయం చేస్తాడు. ప్రేమ సహోదరి సహోదరులు, నువ్వు భయపడవద్దు. మన యొక్క కుమారులు పేర్లు ఏంటంటే షేము, హాము, యాపేతు, తన యొక్క భార్య, తన కుటుంబం అంతా కూడా ఆ యొక్క ఓడలో కూర్చుని సురక్షితంగా దేవుడు కాపాడి ఉన్నాడు. ప్రేమ సహోదరి సహోదరులారా, నన్ను దేవుడు రక్షించాలి అంటే, నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలి అంటే, నీ యొక్క ఆ యొక్క ప్రళయంలో అంటే ఆ యొక్క సమస్యల్లో నుండి నిన్ను దేవుడు కాపాడి రక్షించాలి అంటే, నీ కుటుంబాన్ని అత్యధికంగా దీవించాలి. మొదటగా దేవుని మాటని వినాలి, ఆయనందు విశ్వాసము కలిగి జీవించు. దేవుడి కార్యం చేస్తాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు, నన్ను బలపరుస్తాడు, నా కుటుంబాన్ని దీవిస్తాడని ఎప్పుడైతే నమ్ముతావో, నమ్మి విశ్వాసంతో ప్రార్థిస్తావో అప్పుడు నీ కుటుంబాన్ని